వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. 9వ తరగతి విద్యార్థుల కోసం గానేవాలి చిడియా పాఠ్యాంశం నుంచి రెండవ భాగము. उसका गाना सुनकर सभी मुग्ध हो गए. राजा की आंखों में तो खुशी के आंसू आ गए. वे बोले, प्यारी चिड़िया, तुम यही हमारे पास रहो. जो तुम मांगेगी वहाँ तुम्हें मिलेगा. चिड़िया बोली, महाराज, मैं आपके पास रहूँगी. मैंने आपकी आंखों में खुशी के आंसू जो देखे हैं. चिड़िया के लिए सोने का पिंजरा बनवाया गया. जिस किसी चीज़ की वहाँ इच्छा करती, राजा उसे पूरा करता. सारे राज्य में उस चिड़िया के संगीत की धूम मच गई. उसका गाना सुनकर सभी मुग्ध हो गए. ఆ పిచ్చుక యొక్క పాటని విని అందరూ చాలా ముగ్ధులైపోయారంటే దాంట్లో లీనమైపోయారు. రాజాకి ఆంకోమేతో ఖుషీకే హాంసు ఆగయే. రాజు యొక్క కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చేశాయి ఆ పాటను విని. వే బోలే, ప్యారీ చిడియా, రాజు చెప్పాడు, ప్యారీ చిడియా, నా యొక్క ప్రియమైన పిచ్చుక, తుమ్ యహీ హమారే పాస్ రహో, నీవు ఇక్కడ నా దగ్గరనే ఉండిపో. జో తుమ్ మాంగేగి వహా తుమ్హే మిలేగా, నువ్వు ఏదైతే అడుగుతావో అది నీకు నేను ఇచ్చేస్తాను. చిడియా బోలి, మహారాజ్, మే ఆప్కే పాస్ రహూంగి. చిడియా పక్షి చెప్పింది, బోలి, నేను మీ దగ్గరనే ఉంటాను. మైనే ఆప్కి ఆంఖో మే ఖుషీకే హాంసు జో దేకే హే, నేను మీ దగ్గరనే ఉంటాను ఎందుకంటే నేను మీ కళ్ళల్లో ఆనంద భాష్పాలు చూశాను కాబట్టి ఇక్కడనే ఉంటాను. చిడియా కేలియే సోనే కా పింజరా బన్వాయా గయా, ఆ పిచ్చుక కోసం బంగారు పంజరాన్ని తయారు చేపించారు. జిస్ కిసీ చీజ్ కి వహా ఇచ్చా కర్తి, రాజా ఉసే పూరా కర్తా, ఆ పిచ్చుక ఏదైతే ఇష్టపడుతుందో దాని రాజు పూర్తిగా ఇచ్చేవాడు. సారే రాజ్ మే ఉస్ చిడియా కే సంగీత్ కో ధూమ్ మచ్ గయి, ఆ రాజు యొక్క రాజ్యం మొత్తంలో ఆ సంగీతం, పిచ్చుక యొక్క సంగీతం మారు మోగిపోయింది. एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों की याद आई. उन सबसे मिलने वहाँ खेतों की ओर निकल पड़ी. जब राजा को चिड़िया दिखाई नहीं दी तो वह दुखी हुआ और अस्वस्थ हो गया. सारी प्रजा राजा की अस्वस्थता के बारे में चिंतित थी. सभी सोचने लगे कि राजा को कैसे बचा ले. एक दिन ఒక రోజు చిడియా కో ఖేతో మే మెహనత్ కర్నే వాలే కిసానో కి యాద్ ఆయి, అంటే ఈ పక్షికి ఒకరోజు పొలంలో కష్టపడి పనిచేసే రైతులు గుర్తుకొచ్చారు. ఉన్ సబ్సే మిల్నే వహా ఖేతో కి ఓర్ నికల్ పడి, వాళ్ళందరినీ కలవడానికి ఈ పిచ్చుక పొలాల దిక్కు బయలుదేరింది. జబ్ రాజా కి చిడియా దికాయి నహీ దే తో వహా దుఖీ హువా ఔర్ అస్వస్థ హో గయా, ఎప్పుడైతే రాజుకు ఆ పిచ్చుక కనిపించలేదో రాజు దుఃఖం పరి మరియు అతను ఆ దుఃఖంతో అస్వస్థంగా అయిపోయాడు, అంటే రోగం పాలయ్యాడు. సారీ ప్రజా రాజాకి అస్వస్థ కే బారే మే చింతిత్తి, సారీ ప్రజా అంటే రాజు యొక్క ప్రజలు రాజు యొక్క అస్వస్థ గురించి చాలా చింతించసాగారు. సభీ సోచనే లగే రాజాకో కైసే బచాలే, అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు రాజును ఎలా బతికించుకోవాలి, ఎందుకంటే అనారోగ్యం పాలయ్యాడు కాబట్టి. एक दिन राजा ने कमज़ोर आवाज़ में कहा, संगीत संगीत, चिड़िया का गाना सुनाओ. सभी दरबारी सोचने लगे कि चिड़िया को कैसे बुलाए. तभी उन्होंने मधुर संगीत सुनाई दिया. वे सब आवाज़ की ओर देखने लगे. चिड़िया अपनी मधुर आवाज़ में गा रही थी. यहाँ देखते ही सबकी जान में जान आ गई. एक दिन రాజా కమ్జోర్ ఆవాజ్ మే కహా, సంగీత్ సంగీత్, చిడియా కా గానా సునావో. ఒకరోజు రాజు చాలా తీవ్ర అనారోగ్యంతో ఉండి చాలా నీరసమైన వాయిస్తో అన్నాడు, సంగీత్ సంగీత్, సంగీతం సంగీతం, చిడియా కా గానా సునావో, ఆ పక్షి యొక్క పాటను వినిపియండి. సభీ దర్బారీ సోచనే లగే కి చిడియా కో కైసే బులాయే, రాజ్యంలో ఉన్న దర్బార్లో ఉన్న అందరూ, రాజు దర్బార్లో ఉన్న వాళ్ళందరూ ఈ పక్షిని ఎలా పిలవాలి అని ఆలోచన మొదలుపెట్టారు. తబి అప్పుడే ఉన్హే మధుర్ సంగీత్ సునాయి దియా,
వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎలా పిలవాలని. అప్పుడే వాళ్ళకు మధురమైన సంగీతం వినిపించింది. వే సబ్ ఆవాజ్ కి ఓర్ దేఖ్నే లగే, వీళ్ళందరూ ఆ సంగీతం సౌండ్ వస్తున్న దిక్కు చూడడం మొదలుపెట్టారు. చిడియా అప్ని మధుర్ ఆవాజ్ మే గా రహీ థీ, అక్కడ ఆ పిచ్చుక తన మధురమైన కంఠంతో పాడుతుంది. యహా దేఖ్తే హీ సబ్కి జాన్ మే జాన్ ఆ గయి, ఈ పిచ్చుక అక్కడ పాడడం చూసే వెంబడే వాళ్ళ ప్రాణంలో ప్రాణం వచ్చేసింది. किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था. तुरंत वह राजा को अपना संगीत सुनाने आ पहुंची. जैसे जैसे वह गाना गाती वैसे वैसे राजा की अस्वस्थता दूर होती. धीरे धीरे राजा स्वस्थ हो गए. वे चिड़िया से बोले, प्यारी चिड़िया मेरे पास लौट आओ, मैं तुम्हें हमेशा राजमहल में रखूँगा. चिड़िया बोली, नहीं महाराज, मुझे अपना संगीत मेहनत करने वाले को भी सुनाना है. मैं हर दिन यहाँ आऊँगी, आपको भी अपना संगीत सुनाऊँगी. కిసానో ద్వారా చిడియానే రాజాకి అస్వస్థ के बारे में सुन लिया था. అంటే ఆ పక్షి ఎక్కడైతే వెళ్ళిపోయిన తర్వాత ఆ రైతులు అందరూ రాజు యొక్క అస్వస్థ గురించి మాట్లాడుతుంటే అప్పుడు ఆ పక్షి విన్నది. తనను ఎక్కడైతే రాజమహల్లో బంగారు పంజరంలో ఉంచిన ఆ రాజు తను వెళ్ళిపోయినప్పటి నుంచి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడని ఆ పక్షి విన్న తర్వాత ఆ పక్షి విని మళ్ళీ తన పాట వినిపించడానికి వచ్చేసింది. తురంత్ వహా రాజాకు అప్నా సంగీత్ సునా ఆ పహుంచి, అందుకోసం వెంటనే రాజుకు తన సంగీతాన్ని వినిపించాలని పిచ్చుక తిరిగి వచ్చింది. జైసే జైసే వహా గానా గాతి వైసే వైసే రాజాకి అస్వస్థ దూర్ హోతి, అది ఎలా అయితే తన గానా పాట ఎలా పాడుతుందో అలా అలా రాజు అస్వస్థ దూర్ హోతి, రాజు యొక్క అనారోగ్యము మొత్తము రికవర్ అయ్యాడంటే తిరిగి కోలుకున్నాడు. ధీరే ధీరే రాజా స్వస్థ హోగయా, మెల్లమెల్లగా రాజు చాలా ఆరోగ్యవంతుడయ్యాడు. వే చిడియా సే బోలే, రాజు పక్షితో చెప్పాడు, ప్యారీ చిడియా మేరే పాస్ లౌట్ ఆవో, ప్రియమైన పిచ్చుక నా దగ్గరికి తిరిగి వచ్చేయి. మే తుమ్హే హమేషా రాజ్మహల్ మే రఖూంగా, నేను ఎల్లప్పుడూ నిన్ను ఈ రాజమహల్లోనే పెడతాను ఉంటాను. చిడియా బోలి, నహీ మహారాజ్, చిడియా పిచ్చుక చెప్పింది, లేదు మహారాజా, ముझे अपने संगीत मेहनत करने वालों को भी सुनाना है, నేను నా యొక్క సంగీతాన్ని కష్టపడే శ్రామికులకు కూడా వినిపించాలి. మే హర్ దిన్ యహా ఆవుంగి, నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తాను. ఆప్కో భీ అప్నా సంగీత్ సునావుంగి, నేను మీకు కూడా నా యొక్క సంగీతాన్ని వినిపిస్తాను. चिड़िया की बातों ने राजा पर गहरा असर डाला. राजा ने कहा, वाह तुम महान हो चिड़िया, तुम मजदूरों और किसानों के लिए राजमहल का सुख त्याग कर सकती हो, तो क्या मैं उनके लिए कुछ नहीं कर सकता. चिड़िया बोली, क्यों नहीं महाराज, मजदूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है, क्योंकि वे हमारे सुखदाता और अन्नदाता है. చిడియా కి బాతోనే రాజా గహర్ అసర్ డాలా, ఆ యొక్క పిచ్చుక మాటలను రాజు అర్థం చేసుకున్నాడు. రాజానే కహా, రాజు చెప్పాడు, వహా తుమ్ మహాన్ హో చిడియా, నువ్వు చాలా గొప్పదాని ఓ పిచ్చుక. తుమ్ మజ్దూరో ఔర్ కిసానో కే లియే రాజ్మహల్ కో సుఖ్ కా త్యాగ్ కర్ సక్తి హో, నువ్వు రైతుల కోసము శ్రామికుల కోసం రాజమహల్లో ఉండే సుఖాన్ని త్యాగం చేస్తావంటే నువ్వు చాలా గొప్పదానివి. తో క్యా మే ఉన్కే లియే కుచ్ నహీ కర్ సక్తా, అయితే ఏంటి, నేను వాళ్ళ కోసం ఏమైనా చేయలేనా, నువ్వే నీ రాజమహల్ని వదిలేసి వెళ్తున్నావు అంటే నేను ఇంత పెద్ద రాజు నేనేం చేయలేనా వాళ్ళ కోసం. ఆ విధంగా చిడియా బోలి, పిచ్చుక చెప్పింది, క్యూ నహీ మహారాజ్, మీరెందుకు చేయలేరు మహారాజా, మీరు కూడా చేస్తారు. मजदूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है. మజ్దూర్ శ్రామికులు మరియు కిసాన్ రైతుల గురించి ఆలోచించడం మన కర్తవ్యము మరియు వాళ్ళకు సేవ చేయడం మన బాధ్యత. క్యూంకి వే హమారే సుఖదాత और అన్నదాత హే, ఎందుకంటే వీరు మనకు సుఖదాతలు మరియు అన్నదాతలు, అంటే మనము తినే అన్నాన్ని ఈ రైతులు శ్రామికులు పండిస్తున్నారని. ప్రియమైన విద్యార్థులారా, దీంతో పాఠ్యాంశం పూర్తిమైంది. పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు మరియు ఇతర వివరణ 3వ భాగంలో.
నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.